రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేయాలని చూస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రతాప్ హాస్పిటల్ కార్తిక్ హార్ట్ సెంటర్ నందు రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. నగరంలోని మహానాడు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతాప్ హాస్పిటల్ కార్తిక్ హార్ట్ సెంటర్ ను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరులతో కలిసి ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. రోగులకు అందించే వైద్య సేవల గురించి హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జన్ దుగ్గిరాల ప్రతాప్, కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ల ఆధ్వర్యంలో హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందన్నారు. వారిద్దరూ కలిసి అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ నిర్మాణం చేశారని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం కోసం కోట్లు వెచ్చిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా చేయాలని చూస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మార్పులు రావాలని అన్నారు. నేడు ఈ హాస్పిటల్ నందు ప్లాస్టిక్ సర్జరీ, గుండె సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలు అందించి ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ 100 పడకల హాస్పిటల్ తో నిర్మాణం చేస్తామని, నెల రోజుల పాటు ఓపీ సేవలు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ హాస్పిటల్లో చేసే ఎటువంటి ఆపరేషన్లైనా 50% రాయితీతో చేస్తామని వెల్లడించారు. మమ్మల్ని ప్రోత్సహించి మా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ కి, ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా వారు తెలిపారు. డాక్టర్ విశ్వనాథ్ కార్తిక్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా నేను కార్డియాలజిస్ట్ గా సేవలు అందజేస్తున్నానని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నెలకొల్పామని అన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. అన్ని రకాల గుండె జబ్బులకు, చిన్నపిల్లల గుండెల్లో హోల్స్ ఉన్న సర్జరీ చేస్తామని అన్నారు. అత్యాధునికమైన వైద్య పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని, మేము అందించే వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దుగ్గిరాల ప్రతాప్ గారు, అదేవిధంగా కార్డియాలజిస్ట్గా పేరు తెచ్చుకుంటున్నటువంటి డాక్టర్ కార్తిక్ గారు, వారిద్దరి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే డాక్టర్ ప్రతాప్ గారు ప్లాస్టిక్ సర్జరీలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యున్నతమైనటువంటి విధానాలను అవలంబిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి తరుణం ఇది. అదేవిధంగా గుండె జబ్బుల విషయంలో డాక్టర్ కార్తీక్ గారు కూడా మంచి వైద్యాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యం. వారిద్దరూ కలిసి ఈరోజు అధునాతనమైనటువంటి హాస్పిటల్ని ప్రారంభించడం, అందులో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించింది, అదేవిధంగా గుండె జబ్బులకు సంబంధించినటువంటి 2 విభాగాలకి కూడా చాలా పెద్ద ఎత్తున అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం వైద్యం, విద్య ఈ 2 అంశాల మీద చాలా దృష్టి పెట్టి రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఆలోచనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకి అనుసంధానంగా ప్రైవేట్ రంగంలో కూడా మంచి అధునాతనమైనటువంటి వైద్య సేవలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ లాంటి ప్రధానమైనటువంటి నగరంలో, క్యాపిటల్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అధునాతనమైనటువంటి హాస్పిటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందం. దీని ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేటువంటి విషయంలో ఈ యువ డాక్టర్లు ఇద్దరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారని, వారిద్దరికీ సహకరిస్తున్నటువంటి వారిద్దరి సతీమణులు కూడా వాళ్ళు వైద్య రంగంలోనే ఉన్నారు. వీరందరూ కలిసి ఒక మంచి వైద్యాన్ని పేద ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ విషయంలో కూడా శ్రీ ప్రతాప్ గారు మంచి అధునాతమైన విధానాలను అవలంబిస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ కార్తీక్ గారు కూడా ఆ రకమైనటువంటి విధానంలో వెళుతున్నారు కనుక వారిద్దరికీ శుభాశీస్సులు అందజేస్తూ వీరు పూర్తిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల. నేను ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ని. ఇప్పుడు ఇది సుమారు 100 బెడ్స్ హాస్పిటల్, మెయిన్లీ డెడికేటెడ్ టు ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ. బర్న్స్ కూడా సపరేట్గా బర్న్స్ వార్డ్, బర్న్స్ ఐసీయూ పెట్టడం జరిగినది. నా రిక్వెస్ట్ ఒకటి, జనాలందరికీ వచ్చే 30 డేస్ దాకా హాస్పిటల్ కొత్తగా ఇనాగ్రేషన్ అయినందుకు ఓపీడీ సేవలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. తర్వాత సర్జరీ ఛార్జెస్ అన్నింటికి, కాస్మెటిక్ అయినా ప్లాస్టిక్ అయినా 50% సర్జరీ ఛార్జెస్ చేస్తాం. ఇది జెన్యూన్ ఆఫర్. సో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది బేసికల్లీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, హ్యాండ్ సర్జరీ అంటే చెయ్య దెబ్బలు కానీ, చెయ్య నరాలు తెగినట్లు కానీ బ్రేకియల్ ప్లెక్సెస్ అంటాం. డెర్మటాలజీ, స్కిన్కి సంబంధించిన అన్ని కండిషన్స్. కాలిన వాళ్ళకి సపరేట్గా కాలిన వాళ్ళ వార్డు, కాలిన వాళ్ళ ఐసీయూ సపరేట్గా ఉంటుంది. అంటే గ్రహణ మర్రి, గ్రహణ పేదాలు, తెగిన పేదాలు అన్నిటికి సంబంధించిన సర్జరీ కూడా చేయబడింది. మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి దయించి మాకు వచ్చి
హాస్పిటల్ ఓపెనింగ్ హెల్ప్ చేసినందుకు, ఆయన చేసి పెట్టినందుకు ధన్యవాదములు. అలాగే మన కేసినేని చిన్ని ఎంపీ గారికి, గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారికి, బోడి ప్రసాద్, మిగతా ఎమ్మెల్యేలు అందరికీ పేరు పేరున నమస్కారం.